చాలామంది అడుగుతుంటారు. ఫైబ్రాయిడ్స్ వల్ల ఇన్‌ఫర్టిలిటీ వస్తుందా? ఫైబ్రాయిడ్స్ ఉంటే ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలా? సర్జరీ చేసుకుంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందా? అని ఇలా చాలా రకాల డౌట్స్ ఉంటాయన్నమాట. సో, ఫైబ్రాయిడ్స్ అనేటివి గర్భసంచిలో ఒక మజిల్ లేయర్‌లో ఒకే దగ్గర గ్రోత్ లాగా ఏర్పడితే దాన్ని ఫైబ్రాయిడ్స్ అంటారు. సో, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ అనేది అవసరం ఉండదు. ఎవరికైతే అది లైనింగ్‌కి అడ్డం వస్తుంది, లేదు వాళ్ళకి ఎక్కువ హెవీ బ్లీడింగ్ గానీ, లేదంటే స్పెర్మ్స్ వెళ్ళే చోట సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అలా దారిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నా గానీ, లేదంటే ట్యూబ్‌కి, గర్భసంచికి ఉన్న కనెక్షన్ దగ్గర కార్నివల్ ఫైబ్రాయిడ్స్ ఇలా ఉంటే గానీ, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఇలా ఉంటే ఫర్టిలిటీకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందనమాట. సో, అలా ఉన్న వాళ్ళకి సర్జరీ వల్ల డెఫినెట్‌గా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువగా సీరోజల్ లేయర్ అంటే గర్భసంచి బయట పొర దగ్గర ఫైబ్రాయిడ్స్ ఉన్న మీడియం సైజు, స్మాల్ సైజ్ ఉన్నా గానీ వాళ్ళకి ఫర్టిలిటీలో మేజర్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో, ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ అవసరం ఉండదు. అలా అనేసి సర్జరీ అయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందని కాదు. వాళ్ళకున్న కండిషన్‌ని బట్టి ఫైబ్రాయిడ్స్‌లో కూడా సర్జరీ అనేది అవసరం ఉంటుంది. దాన్ని బట్టి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా ఉంటుందనమాట.